ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. బీజేపీ మెగా పాదయాత్ర నిర్వహిస్తుంది. మొత్తం జూబ్లీ 7 డివిజన్లలో 58 చోట్ల ఈ మెగా పాదయాత్ర నిర్వహిస్తుంది. ప్రస్తుతం వెంకటరావు నగర్ లో డీకే అరుణ పాదయాత్ర నిర్వహిస్తుంది. మనం చూసుకోవచ్చు పెద్ద సంఖ్యలో బీజేపీ శ్రేణులు ఇక్కడికి రావడం జరిగింది. మొత్తం జూబ్లీ 7 డివిజన్లలో 58 చోట్ల ఈ మెగా పాదయాత్రకు శ్రీకారం చుట్టింది. మొత్తం డోర్ టు డోర్ కలుస్తూ ఈసారి అవకాశం ఇవ్వండి బీజేపీకి అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగిస్తున్నటువంటి విజువల్స్ మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. ఇట్లా మొత్తం జూబ్లీ హిల్స్ లో 7 డివిజన్లలో మొత్తం కూడా 58 చోట్ల ఒకేసారి కీలక నేతలందరూ కూడా ప్రచారం కొనసాగిస్తున్నటువంటి ప్రస్తుతం మనకు అందుబాటులో డీకే అరుణ ఎంపీ మనకు అందుబాటులో ఉన్నారు. మేడం, ఈ ఎట్లా ఉంది ప్రచారం కొనసాగిస్తున్నారు? ఇవాళ మెగా పాదయాత్ర కూడా ప్రారంభించారు. జూబ్లీ హిల్స్ ప్రజలు ఏం చెప్తున్నారు? ఎట్లా రెస్పాన్స్ ఇస్తున్నారు? మంచి రెస్పాన్స్ ఉంది ప్రజల లోపల. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మేము గెలిపించుకోవాలనుకుంటున్నాం, గెలిపిస్తామని చెప్తున్నారు. ప్రజల లోపల అంతా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు ఎక్కడ ఇక్కడ మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీకి మా ఓటు అని చెప్తున్నారు. సో తప్పకుండా విజయం సాధిస్తున్నటువంటి విశ్వాసం ఉంది. ప్రధానంగా ఒక డమ్మీ అభ్యర్థిని ఇక్కడ నిలబెట్టి బీజేపీ బీఆర్ఎస్ గెలుపుకు సహకరిస్తుంది అనేది బలమైన విమర్శ ఇక్కడ వినిపిస్తుంది. మీ పార్టీగా దీన్ని ఎట్లా? రాజకీయంగా ఎవరికైతే అంటే ధైర్యం ఎదుర్కొనే ధైర్యం లేనటువంటి వ్యక్తులు ఇటువంటి మాటలు మాట్లాడి పార్టీని ఏదో వీకెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు కొందరు కుట్రదారులు. సో భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ అంటేనే బలమైనటువంటి అభ్యర్థి. భారతీయ జనతా పార్టీ బలమైనటువంటి పార్టీ. నరేంద్ర మోదీ గారి దేశానికి ప్రధానిగా భారతీయ జనతా పార్టీ ఒక బలమైనటువంటి అందిస్తున్నది. అటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గురించి మాట్లాడడం ఇక్కడ అసలు విషయమే కాదు. ఇక్కడ ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు, నరేంద్ర మోదీ గారి నాయకత్వం వైపు చూస్తూ ఉన్నారు. తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున ఏంటంటే ముస్లిం ఓట్లు ఎక్కువనేని, ముస్లింల ఓట్లు ఎక్కువనే కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎట్లా గెలుస్తుంది అట్లా గెలుస్తుంది అనేటువంటి ఒక డిస్కషన్ చేస్తున్నారు. అది కూడా ఉంది. ఎందుకంటే అందుకే ఎంఐఎం పార్టీ అభ్యర్థిని ఇక్కడ నిలబెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీ. ఎంఐఎం వాళ్ళ ఓట్ల ముస్లిం ఓట్ల కోసమని. అదేవిధంగా హిందువులందరూ ఇప్పుడు ఏకం కావాలి. హిందువులందరూ వాళ్ళందరూ ఒక మతానికి ఓటేస్తామని సిద్ధమైనప్పుడు వీళ్ళు కూడా ఒక పద్ధతిగా భారతదేశం కోసం మేమందరం ఒకటైతామనేటటువంటి ఆలోచన ప్రజల్లో రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రాంతం అభివృద్ధి కోసం, ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కోసం, ఈ భారతదేశం యొక్క అభివృద్ధి కోసం ఈ ఎన్నికల్లో ఈ ఉప ఎన్నిక ఇది. ఇక్కడ మా సీట్ ఇదంలో ఎప్పుడు గెలవలేదు. ఎప్పుడన్నా పోనీ గతంలో గెలిచిన సీట్ అని కాదు. భారతీయ జనతా పార్టీ ఈ రోజు రాష్ట్రంలో స్ట్రాంగ్ అవుతా ఉంది. అది చూసి ఎవరో లేనటువంటి వాళ్ళు అనేక రకాల ప్రచారాలు దుష్ప్రచారాలు చేస్తుండొచ్చు. బట్ ప్రజలందరూ ఆలోచించారు, ముస్లింలు ఉన్నారు, బీజేపీ గెలవదు, ఎక్కువ ముస్లిం ఓట్లు ఉన్నాయి అనే ప్రచారం. కానీ ముస్లింల కంటే ఎక్కువ హిందువులు ఉన్నారు. హిందువులందరూ ఏకమంటే ఖచ్చితంగా గెలుస్తారు. హిందువుల లోపల ఏకత్వం లేకుంటే అది మన ఓటమిగా భావించాలి. అంటే కాంగ్రెస్ సగం పోతే అటు బీఆర్ఎస్ కి వెళ్తాయి. 1,00,000 ఓట్లు కీలకంగా ఉన్నాయి ఇక్కడ ముస్లింలు. వాళ్ళే ఇక్కడ గెలుపుకు నాంది ఉన్నారు. సో అట్లాంటిది మీరు మైనారిటీలకు వ్యతిరేకంగా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఎట్లా? బరాబర్గా ఇప్పుడు ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతం కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ. భారతీయ జనతా పార్టీ దేశం యొక్క అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ. భారతీయ జనతా పార్టీ దేశంలో ప్రతి ఒక్కరు కూడా అంటే అంత్యోదయ అంటే చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా ఆర్థికంగా స్థిరపడాలి, ఆర్థికంగా వృద్ధిలోకి రావాలని ఆకాంక్షిస్తూ పనిచేస్తున్నటువంటి నాయకత్వం భారతీయ జనతా పార్టీలో ఉంది. కాబట్టి ప్రజలు కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కానీ అప్పుల్లో ఈ రాష్ట్రాన్ని అప్పుల కూపంలో పెట్టిపోయింది. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజలకు ఓడిపోయి అంటే ప్రజలకు అనేక హామీలు ఇచ్చింది. అన్ని అబద్ధ హామీలు, మోసం హామీలు ఇచ్చింది. ఈరోజు అబద్ధ హామీలు, మోసం హామీలు ఇచ్చి ఓటర్గా ఇంకా వస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఓటర్గా హక్కే కాంగ్రెస్ పార్టీకి లేదు. ఫైనల్ గా బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకమైనటువంటి బీజేపీ ఎంపీలందరూ రాజీనామాలు చేసి జూబ్లీ హిల్స్ లో ఓట్లు అడగాలనేది కాంగ్రెస్ పార్టీ కావచ్చు. మిగతా హామీ ఎవరు ఇచ్చిండ్రు? హామీ ఇచ్చిన వాళ్ళు ఎవరు? హామీ మేమందరం ఎంపీలనే కట్టకనుకో మాకు ఏం చేయాలో మాకు తెలుసు, మా పార్టీ ఏం చేయాలో మా పార్టీ తెలుసు. వీళ్ళు మాకు పాఠాలు చెప్పక్కర్లేదు. కాంగ్రెస్ పార్టీ వీళ్ళు అబద్ధపు జూటా కోర్లు.
వాళ్ళు ఎన్నికల కోసం రాజకీయాల కోసం జూటా మాటలు చెప్పి బీసీలను మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. బీసీలకు అండగా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. వాళ్ళకు అబద్ధ హామీలు జూటా మాటలు చెప్పి రాజకీయాలు చేయలే. భారతీయ జనతా పార్టీ ఏం చేస్తామో చెప్పిన మాట నిలబెట్టుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ పాఠాలు నేర్పే అవసరం కాంగ్రెస్ పార్టీ నేర్చుకునే అవసరం భారతీయ జనతా పార్టీ లేదు. కలుస్తామని చెప్తున్నారా? ఏ అంశాలు కలిసి వస్తాయి మీకు ఇక్కడ జూబ్లీహిల్స్ లో? జూబ్లీహిల్స్ లో ఈ రోజు ప్రజలందరూ ఆలోచించాలి. కేవలం ముస్లింల జనాభా ఎక్కువ ఉందని, ముస్లిం అందరూ వన్ సైడ్ ఓట్లు వేస్తారని, వాళ్ళకి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావద్దని, కాబట్టి వాళ్ళంతా ఏకమై ఓట్లు వేస్తారని, కాంగ్రెస్ ఓట్లు ముస్లింల ఓట్లు ఏకమైతే గెలుస్తామని ఇటువంటి అనేక భ్రమలు కల్పిస్తా ఉన్నారు. ప్రజలు కూడా ఆలోచించాలి. ఈ ఎన్నికల భారతీయ జనతా పార్టీ గెలిపించాలని కోరుతున్నారు. సో ఇది ఖచ్చితంగా ముస్లింలందరూ వన్ సైడ్ గా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్లు ఇక్కడ ఉన్నాయి. ముస్లింల ఓట్లు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది. ఇక్కడ హిందువులంతా ఏకం కావాల్సిన అవసరం ఉంది జూబ్లీహిల్స్ లో. కాబట్టి ఇదంతా తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ లో ఇక్కడ హిందువులంతా ఏకం అవ్వాలి, బీజేపీకి అవకాశం ఇవ్వాలి. ఖచ్చితంగా బీజేపీ ఇక్కడ గెలవబోతుంది అనేది డీకే అరుణ చెప్తున్నారు. మొత్తం కూడా ఈ వెంగళరావు నగర్ అంతా కూడా ఆ ప్రచారంలో ముందుకు వెళ్తున్నారు. ఇవాళ జూబ్లీహిల్స్ లో మొత్తం 58 చోట్ల ఒకేసారి కీలక నేతలందరూ కూడా ఈ ప్రచారంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉంది. ఖచ్చితంగా బీజేపీకి అవకాశం ఇవ్వండి. గతంలో బీఆర్ఎస్ పరిపాలన చూశారు, ఇప్పుడు 2 ఏళ్ళ కాంగ్రెస్ పరిపాలన చూశారు. జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచన చేయాలి, బీజేపీకి ఓటేయండి, బీజేపీని బలపరచండి అంటూ కూడా ఆమె ప్రజలకు పిలుపునిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ గౌస్తవ్ వెంకట్, బిగ్ టీవీ, హైదరాబాద్.